అశోక్ అన్న నమస్తే. నమస్తే. అశోక్ అన్న బాగున్నారా అన్న? బాగా. ఓకే. సురేష్ బాగున్నావా? బాగున్నా సార్. ఓకే. యాక్చువల్గా గత 25 రోజుల కింద సురేష్ గారిని పంపించారు అశోక్ అన్న. యాక్చువల్గా సురేష్ తోట అంటే బాగా వర్షాలు వస్తున్నాయి, అసలు ఏనుకోవట్లేదు, వేరు వ్యవస్థ బాగా డ్యామేజ్ అయింది సార్, ఎట్లా అని చెప్పి అశోక్ అన్నకు చెప్తే అశోక్ అన్న నుండి నాకు కాల్ చేశాడు. ఇట్లా సురేష్ అని పంపిస్తున్న సోమన్న గారు, ఖచ్చితంగా సురేష్కి మంచి గైడెన్స్ ఇవ్వండి అని చెప్పారు. మనం 1 లీటర్ ఆర్పిఎస్ ఇచ్చాను సురేష్ మీకు. ఆర్పిఎస్ తీసుకొచ్చి అంటే ఇచ్చిన తర్వాత నీకు రిజల్ట్ ఎట్లా అనిపించింది అశోక్? రిజల్ట్ అంటే అంతకుముందు నార్మల్గా మొక్కలల్లా ఒక ఏర్ వ్యవస్థ అనేది లేదు, గ్రోతింగ్ కూడా సరిగా లేదు. ఓకే. ఇది తీసుకొచ్చి ఎలా కొట్టాలంటే ప్రాసెస్ మన ఛార్జింగ్ పంపుతోని ఏర్లో కొట్టాలన్నాడు అశోక్ అన్న. అయితే అలాగనే కొట్టాను. ఓకే. కొంచెం పర్వాలేదా? అంటే మొత్తం టోటల్గా అంతా కూడా చనిపోకుంటున్నాయి. చావు మొక్క అనేది లేదు. అంతకుముందు బాగా వచ్చేది. వచ్చినాయి కూడా. ఇప్పుడు ఇది కొట్టిన తర్వాత నేను ఇంతవరకు పెట్టలేదు. అంతేనా? ఓకే. అశోక్ అన్నకు ఒకసారి ధన్యవాదాలు చెప్పండి సురేష్ గారు. ధన్యవాదాలు అన్న. ఓకే. అశోక్ అన్న మీరు అంటే సజెషన్ చేసినందుకు, ఆ రైతు కొత్త రైతు అశోక్ అన్న, వాస్తవంగా ఏం తెలియదు, అతను వ్యవసాయం మీద టచ్ లేని మనిషి. మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తున్నాడు. ఇప్పుడు మీరే అన్నారు ఇంతకుముందుకు వచ్చినప్పుడు మిగతా పక్క వాళ్ళ తోటలకు దీనికి తేడా ఉంది సోమన్న అని చెప్పి అన్నారు. అంటే మీకు ఈ రిజల్ట్ ఏ రకంగా అనిపిస్తుంది అశోక్ అన్న? రైతులకు మీరు ఇచ్చే గైడెన్స్ ఏమిటి? నేను లాస్ట్ ఇయర్ 1 లీటరే వాడాను, మీరు ఇచ్చిన శాంపిల్ వాటర్తోనే వాడాను. అప్పుడే తేడా అనిపించింది. నేను మొన్న స్టార్టింగ్ తోట వేసినాక నా తోట అందరూ అయిపోసి గిలుగులు చేశారు, నేను ఏది వేయలేదు. తోట వేసిన 4-5 రోజుల నుంచే ఆర్పిఎస్ మొత్తం ట్రెంచింగ్ చేశాను. నా దాంట్లో ఇప్పటికి కూడా ఒక చావు మొక్క అనేది లేదు. అంత చావు మొక్క అనేది వేయలేదు. అంతేనా? కొంచెం దగ్గర వేయించా, చావు మొక్క అనేది లేదు, వేసే అవసరం కూడా లేదు నాకు. అంతేనా? అంటే జనరల్గా ఇలాంటి వాతావరణంలో కూడా మొక్క తట్టుకునే విధంగా తయారైంది అంటారు. ఓకే. ఇది అశోక్ అన్న ఒక మంచి రైతు. ఈ ప్రాంతంలో వాస్తవంగా అన్న ఒక 25 ఎకరాల వ్యవసాయం ఉంది. చెరుకు కానీ, మన వరి కానీ, పత్తి కానీ, మిర్చి కానీ ఉంది. ఇక్కడ రైతులందరికీ కూడా మంచి రైతు సంఘంలో అన్నగారు ఉన్నారు. రైతులందరికీ ఒక అభ్యుదయ రైతుగా, ఆర్గానిక్ అని అంటే అన్నకు చాలా ఇంట్రెస్ట్. నేను నెలకొండపల్లిలో చూశాను. యాక్చువల్గా ప్రకృతిని కాపాడాలి అనే కాన్సన్ట్రేషన్ ఉన్నది కాబట్టి ఈరోజు ఆర్పిఎస్కు వారు కనెక్ట్ కావడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి, ఎర్రటి ఎండలు కొడుతున్నాయి. వాస్తవంగా మొక్కను చూసినప్పుడు ఇది ఎంత పచ్చదనం అనేది కనబడుతూ ఉందనేది మీరు చూడండి. అబ్జర్వేషన్ కూడా యాక్చువల్గా కింద నుంచి కూడా పిలకలు కూడా రావడం జరుగుతుంది. ఇదంతా కూడా మొక్క పచ్చదనం. ఈ ఏర్ అనేది అప్పుడు మనం స్టార్టింగ్లో పెట్టినప్పుడు పల్చగుండే, అది మన ఆర్పిఎస్ 76 కొట్టిన తర్వాత ఏర్ వ్యవస్థ అనేది కొంచెం డెవలప్ అయ్యి కాండం కూడా స్టెమ్ కూడా లావ్ అయింది. ఇదంతా కూడా చూడండి, ఇదంతా కూడా సైడ్ బ్రాంచెస్ గ్రోతింగ్, ఇదంతా కూడా ఆర్పిఎస్ వాడిన మొక్క అండి. ఇదంతా చూడండి, ప్రతి చెట్టు కూడా, ఒక్క చెట్టు అనేది కాదు, ఇది ప్రతి చెట్టు కూడా ఆ రకంగానే ఉండటం జరిగింది. ఇదంతా కూడా ఆర్పిఎస్ రిజల్ట్. అందుకోసం ఏంటంటే రైతు సోదరులందరూ కూడా ఇప్పుడున్న వాతావరణంలో భూమి బాగుండాలి. భూమి బాగుంటేనే, భూమిలో ఉన్న మూలకాలు అనేది మొక్కకు అందితే మాత్రమే ఈరోజు ఆ మొక్కలు అనేది బతుకుతాయి. రైతులందరూ కూడా పైన స్ప్రేయింగ్స్ మీదనే బాగా ఫోకస్ చేస్తూ ఉంటారు. ఇది ఎన్ని రోజుల మొక్క సురేష్? ఇది ఇయాల్టికి 28 రోజులు. 28 రోజుల మొక్కనే చూడండి. ఇప్పటికి దాదాపు 15 రోజుల నుంచి అని మాకు వర్షాలు పడుతూనే ఉన్నాయి. అయినా కానీ మొక్క ఎంత గ్రోతింగ్ ఉంది, ఎంత హెల్తీగా ఉంది. ఇది ఆర్పిఎస్ 76 యొక్క రిజల్ట్ మిత్రులారా. ఓకేనా అశోక్ అన్న? హ్యాపీగా ఉన్నారా మీరు? ఓకే అన్న, రైతు బాగుపడతారు. ఓకే అన్న, ఇది ఆర్పిఎస్ రిజల్ట్. రానున్న రోజులలో మిర్చి రైతులందరూ కూడా మేము ఏమంటున్నామంటే 5 ఎకరాలు ఉంది, 10 ఎకరాలు ఉంది, 1 ఎకరాన్ని వాడండి. అంతేగా అశోక్ అన్న? 1 ఎకరాన్ని వాడండి, మంచి రిజల్ట్ అనేది మీరు తీసుకోండి. భూమిలో సేంద్రియ కర్బనాన్ని పెంచడానికి ఉన్న ఏకైక ప్రోడక్ట్ ఆర్పిఎస్ 76 ప్రోడక్ట్. ఇది కంప్లీట్గా మట్టిలో నుంచి తీసిన లిక్విడ్. ఇది లీటర్ బాటిల్ త్రాగినే ఏం కాదు. అంటే ఇది భూమికి బాగా ఉపయోగకరమైన ఉత్పత్తి కాబట్టి భూమిలో ఉన్న మూలకాలన్నీ కూడా మొక్కకు అందుతాయి కాబట్టి ఈ పచ్చదనం అనేది ఉంటుంది. ఓకే అశోక్ అన్న, నమస్తే.
మీరు ఇంకా ఇలాంటి సురేష్ లాంటి కొత్త రైతు సురేష్ వాస్తవంగా ఏం అనుభవం లేదు, ఇలాంటి రైతులందరికీ కూడా మనం ట్రైనింగ్ ఇచ్చి భూమిని కాపాడే విధంగా మంచిగా చేద్దాం. అశోక్ అన్న నమస్తే, నమస్కారం.